కాళ్ళని కొట్టుకుంటే వెళ్ళి వస్తానని చెప్పాను, చూసినది గుర్తుంచుకోండి. అట్లాగే అలా తెలియకుండా ఎంతో కొంత కొట్టేస్తే వీళ్ళు వస్తుందని కాదు. మన విశ్వాసము బలముగా ఉన్నప్పుడు, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు మన పట్ల అద్భుత కార్యాలు జరుగుతాయి. అంతేకాకుండా మన ద్వారాగా జరుగుతాయి. అదే దేవుని చిత్తం. తమ దేవుని ఎరిగిన వారి ద్వారాగా అద్భుత కార్యాలు జరిగించడమే ఆయన చిత్తము. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించడమే ఆయన చిత్తము. కాబట్టి మనం చేసినటువంటి విజ్ఞాపనకు ప్రతిఫలం కాస్త లేట్ అవ్వడానికి కారణం. హల్లెలూయా. అందుకని తమ దేవుని ఎరిగిన వారి ద్వారాగా అద్భుత కార్యాలు జరిగించే దేవుని దగ్గర మనం ఉన్నాం. అనగా మన తండ్రి అయిన దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. చదవద్దు సమయం, మీకందరికీ తెలిసినటువంటి సంగతి. ఆయన ఆశ్చర్యకరుడు, టీవీలో పెట్టాలి. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే అద్భుత కార్యములు చేసేవాడే ఆశ్చర్యకరుడు. టీవీలో అద్భుత కార్యము అంటే ఇప్పుడు దేనిదంటే ఎవరు చేయలేనటువంటిది చేసేదాన్ని అద్భుతంగా చేసేది. చెల్లికి గాలి రాక పాపం విసురుకుంటుంది. ఆ విసురుకుంటుంది కాబట్టి పక్కన విసురుకుంటే చేయగలిగిందే కదా. కూర్చో. అట్లా అందరూ చేసేదాన్ని దాన్ని ఆశ్చర్యంగా చూసేదేం లేదు. ఎవరు చేయలేనటువంటి కార్యమునే అద్భుత కార్యముగా మనం పిలవడం. అట్లా ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి ఆయన దగ్గర మనం ఉన్నాం. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. మన పక్షాన ఆయన ఉండగా మనకి విరోధి ఎవడు? ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి లోటుపాట్లు వచ్చినా సమస్తమును సాధ్యమైనటువంటి తండ్రి అయిన దేవునికి నువ్వు కుమార్తెగా కుమారుడుగా ఉన్నావు కాబట్టి నీ పట్ల ఆయన ఉండి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు శిష్యులు ఈయన ఎవరు అనడానికి కారణం ఏమన్నాను? తెలుసుకోనిది కొంచెమే, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. అట్లాగే మన జీవితాలలో మనం తెలుసుకున్నది దేవుని గురించి కొంచెమే. ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక పెద్ద సముద్రము. ఆ సముద్రాన్ని మనం తెలుసుకోవాలంటే నిజంగా మొత్తం బైబిల్లో తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?